ఊళ్ళో ప్రధానమైన సమస్య నీటి సమస్య ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు చిన్న ఊరు ఉంది, ఊరు పెరిగిపోయింది సార్. 3 ఇంచుల పైపు ఉంది, ఇల్లు సరిపోవడం సార్. ఊరు లాస్ట్ వరకు ఎక్కడ ఉండలేదు సార్, అదే ఎక్కువగా ప్రాబ్లం ఉంది సార్. ఇది గత 3 సంవత్సరాల క్రితం నేను సర్పంచ్ అయినానే ఎస్సీఐలో రోడ్డు చాలా సమస్యగా ఉండేది సార్. దాన్ని అమౌంట్ ఉంది సార్. వేసాను, రోడ్డు 3 రోడ్లు వేసిన తర్వాత అంత అమౌంట్ పోయింది, జిల్లా అయింది. ఆ డబ్బులు పెట్టుకోవడానికి నాకు చాలా టైం పట్టింది సార్. 2 సంవత్సరాలు అదే డబ్బులు పెట్టుకోవడానికి సరిగా నీళ్ళు వస్తుంటుంది సార్. ఇప్పుడు వచ్చింది ఏమన్నా బైక్లను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను సర్పంచ్ల నాకు మొన్న ఒక సర్పంచ్ ఫోన్ చేసినాడు, ఇంకొక సర్పంచ్ వ్యక్తిగతంగా కలిసినాడు. వర్కులు చేసుకోవాలి, ఫ్రీడమ్ ఉందని మీకు ఇంజనీర్ ఎవరు చేశారండి, ఎమ్మెల్యే గారు చెప్తారా అప్పుడు పెట్టాలా అని. ఎమ్మెల్యే గారు తెలుస్తుంది మీ లోకల్ సమస్య. దయచేసి ఎవరన్నా ఇంజనీర్లు కానీ ఎవరన్నా తప్పుడు సమాచారాన్ని ఇస్తే సర్పంచ్లు ఎవరు వినరు. నేను ఎప్పుడు కూడా ఎటువంటి సర్పంచులు చేసే పనిలో ఇంటర్ఫీర్ అవ్వను. మీ పనులు మీరు స్వేచ్ఛగా చేసుకునే అవకాశం మీకు అందరికీ ఉంది. ఎవరన్నా పుకార్లు లేపినా, ఎవరన్నా వచ్చి అన్ని ఎమ్మెల్యే చెప్తారండి, ఎమ్మెల్యే చెప్పి చేస్తారంటే, ఈ గ్రామాల్లో మీరే ఎమ్మెల్యేలు, నేను కాదు కదా. నేను ఊరికి ఎమ్మెల్యే, గ్రామానికి మీరే ఎమ్మెల్యేలు. మీరు మీ పనులు మీ విలేజ్ సెక్రటరీని పెట్టుకొని మీ ఇంజనీర్లు వెంటబడి తయారు చేసుకోవాల్సిన బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఒకటి స్వేచ్ఛనివ్వాలి. మీరు ఏ పని ఎందుకంటే నాకు తెలుసు లిమిట్ ఈ 2 కోట్లు ఎట్లా అయిపోతాయో నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆవురు ఉన్నారు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది, ఏ రూపాయి మిగల్లా. ఆవురు ఉన్నారు, అయిపోతాయని నాకు తెలీదా? ఆవిరైపోతాయని తెలుసు నాకు. అయినప్పటికీ కూడా ఆవిరైపోయే దాని గురించి నేను మాట్లాడతలేదు. నా ఆలోచన అంతా కూడా రాబోయే 1.5 సంవత్సరం మీరేం చేస్తారు అంతే కదా. మీ టర్మ్ కూడా అయిపోతుంది కదా. నాకు 5 ఏళ్ళు ఉంది, 4.5 సంవత్సరం ఉంది అనుకున్నాను ఎఫెక్టివ్గా. లాస్ట్ 3 నెలలు ఎలక్షన్ ఉంది అనుకున్నాం. 4.5 సంవత్సరంలో ఏం చేయాలని నేను బుక్ రాసుకుంటా ఉంటాను నిరంతరం. అరే ఈ పనులు నాకు 4.5 సంవత్సరం టైం ఉంది, ఎక్కడో నుంచి డబ్బులు తీసుకొని వచ్చి 4 సంవత్సరాలు ఈ పనులు చేసేయాలని నేను బుక్ రాసుకుంటా ఉంటా. ఇది నాకు సంబంధించినటువంటి. మీరు అలా రాసుకుంటున్నారా? మీకు ఈ 1.5 year టైంలో బహుశా మీకు ఇంతకుముందు ఎమ్మెల్యేలు చెప్పి ఉండకపోవచ్చు, మీరు చేయండి, మీరు రాసుకోండి, మీరు రండి, ఫైల్ తండి అని చెప్పలేకపోయి ఉండొచ్చు. అందువల్ల మీరు కూడా చేసి ఉండకపోవచ్చు. నేను ఈరోజు చెప్తున్నాను కదా, మీరు మీ విలేజ్ సెక్రటరీలు కానీ, లేదా ఎంపీడీఓ గారు కానీ, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కానీ వాళ్ళు వెంటపడి స్ప్లిట్ చేసుకోవాలి. ఫైల్స్ అన్ని స్ప్లిట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మళ్ళీ తప్పనిసరిగా కలెక్టర్ సమావేశాలు జరుగుతాయి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, మంత్రులు విజిట్లు పర్యటనలు మొదలవుతాయి. ఇక్కడికి మనం మంత్రులను అప్రోచ్ అవుతాం. అప్పటికి మనం ఏ ఊర్లో ఏం చేయాలనే సమాచారం, చేయాల్సిన పనికి సంబంధించిన ఎస్టిమేషన్లు, చేయాల్సిన పని ఏ స్కీమ్లో కింద తెచ్చుకోవచ్చు అని మీకు అవగాహన లేకపోతే 1.5 సంవత్సరం కళ్ళు మూసి తెచ్చే రోజులు అయిపోతున్నావు కదా. మరి మీ ఊర్లో అడుగుతారు కదా, ఏమైనా సర్పంచ్ కూడా ఏం చేసినావు, ఏ పని చేయకుండా మళ్ళీ ఓటు కోసం వచ్చినావు, లేదా మళ్ళీ ఎలక్షన్ నిలబడతానంటావు అని అడగరా? అప్పటికి మీరు కనీసం చెప్పుకోవడానికైనా కొన్ని పనులు. అప్పుడు నువ్వు చెప్పినావు అనుకో, నేను మోటార్ రిపేర్ చేసినాను, అది చెప్పుకునే పనే. ఆ బిట్టు రోడ్డు నేను వెడల్పు చేశాను, అదేనా చెప్పుకోగలుగుతావా? కొత్త పొడిచినాను చెప్పుకోగలుగుతావా? నీకు అర్థమైందా? నువ్వు సర్పంచ్గా ధైర్యంగా చెప్పుకోగలిగిన కొన్ని పనులుంటే ప్రజలు నీ వైపున ఆలోచన చేస్తారు. అబ్బా మంచి సర్పంచ్ అప్ప. నేను కూడా అంతే. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వగానే రామ్జలా ప్రాజెక్టు మొత్తం నీళ్లు అప్పటిదాకా భయంకరంగా విషం నీళ్లు అని చెప్తుండేవాడు. నేను ఎలక్షన్లో కూడా చెప్పేవాడిని,
దాన్ని పట్టించుకోలేదు ఎవరు అని. నేను ఎమ్మెల్యే అయినా మొట్టమొదటి నేను చేసిన పని ఏంటి, రామ్ జిల్లాలో ఉన్నటువంటి ఆ విషం నీళ్లు అన్న మొత్తం తోడేసే పని. నాకు 25 రోజులు పట్టింది. నేను 4 సార్లు సైట్కి పోయినా. 4 సార్లు సైట్కి పోయి ఆ నీళ్ళని తోడి, ఇప్పుడు చూడండి కొంచెం నీళ్ళే వచ్చినాయి, ఇంకా నిండాల్సిన చెరువు. మీరు పోయే దారిలో మీకు కనబడుతుంది కూడా. ఆ నీళ్ళన్నీ స్వచ్ఛమైన మంచి వాన నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి ఇక్కడ. ఏడుతుంటే అందరూ ఊర్లో అమ్మ బాగా చేసినాడబ్బా, రామ్జీలా బాగా చేసినాడబ్బా అంటారు. అది కనపడే అభివృద్ధి. నీకు అర్థం, నేను కూడా చెప్పుకోదగిన అభివృద్ధి. నేను దానికి సుమారుగా 15 లక్షలు ఖర్చు పెట్టుంటాను మున్సిపాలిటీ నుంచి, కానీ పట్టుదలగా చేసిన నా పని. అట్లా మీ గ్రామాల్లో కనీసం మీరు ఈ 1.5 సంవత్సరంలో అయినా సరే చెప్పుకోదగ్గ పనులు కొన్నన్నా చేసుకోవడానికి రెడీ చేసుకోండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా నిధులు రకరకాల స్కీముల కింద డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు జనరల్ ఫండ్ మీ ఖర్చు కోసం పెట్టిన నిధులు ఇవన్నీ కూడా, ఎన్ఆర్జీఎస్ డబ్బులు, దానికి మీ వాళ్ళు వస్తే కరెక్ట్గా పేపర్ మీద ఇవ్వాలమ్మా, ఏమేమి పనులు పెట్టచ్చు, ఎవరు వచ్చారు అని తయారు చేయమన్నా. ఆ రోజు కనిపించినావు, 2 నెలల తర్వాత మళ్ళీ కనబడుతున్నావు. ఆ రోజు క్లాస్ చెప్పినావు, ఎన్ఆర్జీఎస్ చదివినావు, అది చదివినావు, అవునా? నేను ఆ రోజు చెప్పిన ఎన్ఆర్జీఎస్ నిధులు దేనికి ఖర్చు పెట్టచ్చు సర్పంచ్లు, పేపర్ మీద తయారు చేసి ఇవ్వయా అన్న. చెప్పినా లేదా ఆ రోజు నీకు? ఏమమ్మా నువ్వు ఈరోజు వచ్చినావా? నీకు ఈరోజు అసైన్మెంట్ ఇస్తున్నా, మీరు మానిటర్ చేయండి అమ్మా. ఎన్ఆర్జీఎస్ కింద ప్రాక్టికల్గా దాంట్లో 150 రాసి ఉంటాయి, కానీ మన గ్రామాల్లో ప్రాక్టికల్గా మనం చేసుకోగలిగినటువంటి పనులు ఏమిటి, ఒక 5-10 ఉంటాయి. ఆ గ్రామానికి ఉపయోగపడే పనులు చెప్పు. వనమహోత్సవం పేరు పెట్టి చెట్లు నాటుకోవాలి. మన ఇంటి దగ్గర కానీ పొలంలో కానీ చెట్లు నాటుకుంటే చెట్లు నాటడానికి చెట్లు ఫ్రీగా ఇస్తారు, నాటడానికి డబ్బులు ఇస్తారు, దానికి నీళ్లు పోయడానికి డబ్బులు ఇస్తారు, అది పెరిగేదాకా దానికి ఒక 3 సంవత్సరాల దాకా దానికి మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తారు. ఇవి ఉంటే గ్రామానికి కనీసం 100-200 చెట్లు నాటి ఉంటే ఎంత డబ్బులు వచ్చి రైతులకి? కమ్యూనిటీ కింద బ్లాక్ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ ఉంటాయి సార్. తర్వాత రైతు వచ్చేసి పండ్ల తోట పెంపకాల కింద 3 సంవత్సరాల కింద మెయింటెనెన్స్ ఉంటాయి సార్. నేను మనం చెప్పేది ఏంటంటే ఏపీ గారు, మీరు కూడా మీరు ఆఫీసర్లందరూ కూడా, విలేజ్ సెక్రటరీలందరూ కూడా నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నాను. స్కీముల పట్ల ఎప్పటికప్పుడు విడుదలవుతున్నటువంటి స్కీముల పట్ల మనము ఆలోచన తెచ్చుకోవాలి. మనము సర్పంచులను పిలిచి ఏ స్కీమ్ కింద ఏమేమి పనులు పెట్టుకోవచ్చు అని వాళ్ళకి అవగాహన కల్పించాలి. స్కీములు మీ దగ్గరే ఉంటాయి, ఆఫీసులో పనుల్లో ఉంటాయి, డ్రాల్లో ఉంటాయి. సర్పంచులకు మనం అందించకపోతే గ్రామాల్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? అప్పుడు అవినీతి జరుగుతుంది. ఏదో చేసినామని ఫోటోలు తీసుకొని కలెక్టర్ పంపిస్తూ ఉంటారు. ఆ ఫోటోలు ఎక్కడ తీసినారో ఏం తీసినారో తెలియదు, అవి ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత ఖర్చు అయిపోయాయో తెలియదు. 100కు 100% సర్పంచులకు అందరికీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఉంటేనే. కొంతమంది ఇంటర్ఫీర్ అవుతా ఉన్నారు, అందరూ ఇంటర్ఫీర్ అయ్యి ఆఫీసర్ల వెనకాల పడి ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారని సతాయించి స్కీముల గురించి వెంట పడితే మీ ఊరికి డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, లేదా అవినీతి తక్కువగా ఉంటుంది. లేదంటే డబ్బులు వస్తాయి, ఎవడో కొట్టేస్తాడు డబ్బులన్నీ, గ్రామాలుగా చేయడు. ఇప్పుడు వన మహోత్సవంలో మొక్కలు వచ్చినాయా? ఎన్ని మొక్కలు వచ్చినాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 4000 మొక్కలు వచ్చినాయి. 4000 మొక్కలు వచ్చినట్టుగా ఎంతమంది సర్పంచులు తెలుసు? చేయొద్దండి. తెలుసా నీకు 4000 మొక్కలు వచ్చినాయి? తెలుసు అన్నవాడు చేయొద్దండి, తెలీదు అన్నవాడు చేయొద్దండి. మాకు సమాచారం లేదండి అన్నవాడు చేయొద్దు.
మరి ఇప్పుడు అది చెప్పాడు, గ్రామాల పూర్తి మొక్కలు వేసిపోవడం కాదమ్మా, కాదు రాజశేఖర, గ్రామాలకు 200 మొక్కలు ఇసిరిపోవడం కాదు, గ్రామాల్లో నాటడానికి డబ్బులు, మెయింటెనెన్స్ కు డబ్బులు, 3 సంవత్సరాల పాటు ఇంత డబ్బులు వస్తాయి. అవన్నీ ఏమొచ్చినాయని మీరు గట్టిగా పట్టుకోవాలి ఆఫీసర్లు. ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతాము? లబ్ధిదారులు 200 మొక్కలు వచ్చినాయంటే కనీసం 10 మంది లబ్ధిదారులు ఉంటారు కదా, 10 మంది రైతులు ఉంటారు కదా.